వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పాఠశాలలు కళాశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల వాహనాల ఫిట్నెస్ పై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. సరైన పత్రాలు, ఫిట్నెస్ లేని వాహనాల్లో విద్యార్థుల్ని తరలిస్తే విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు చేస్తామని తెనాలి రవాణా శాఖ అధికారి రాఘవరావు తెలిపారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు రోడ్డెక్కితే కేసుల నమోదు చేయడంతో పాటు వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. జూన్ 12వ తారీఖు స్కూల్స్ రీఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నిన్ననే 12వ తారీఖు స్కూల్ రీఓపెనింగ్ కాబట్టి మేము నిన్నటి నుంచి కూడా స్కూల్ బస్సులు ఫిట్నెస్ ఉందా లేదా చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ బస్సులు కానీ కాలేజ్ బస్సులు కానీ ఏ బస్సులు కూడా ఫిట్నెస్ అవ్వకుండా స్టూడెంట్స్ని కానీ మనకి విద్యార్థులను ఎవరిని కూడా అనుమతించవద్దని కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఫిట్నెస్ అయిన వెహికల్లోనే విద్యార్థుల్ని చేరవేయవలసిందిగా కోరుతున్నాం. మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ ఫిట్నెస్ చేయించుకోకుండా ఆ బండిలో కనుక విద్యార్థులను కనుక తిప్పితే ఆ బండి ఎట్టి పరిస్థితుల్లో ఫైన్ వేసి వితౌట్ ఎఫ్సీ కనుక ఫైన్ వేసి బండి సీజ్ చేయడం జరుగుతుంది. నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ బస్ డిపోలో కానీ సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ స్కూలు బస్సుల యాజమాన్యాలు, కాలేజ్ బస్సుల యాజమాన్యాలు ముఖ్యంగా గమనించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఫిట్నెస్ లేకుండా స్టూడెంట్స్ని, విద్యార్థులను ఎక్కించుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ఈ పాటికే ఫిట్నెస్లు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ ఫిట్నెస్ చేయకుండా ఏమన్నా ఒకటి అలా మిగిలితే ఇమీడియట్గా ఫిట్నెస్ చేయించుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఫిట్నెస్ చేయించుకున్నాక వాడండి. కాకపోతే ఇలాగే ప్రతి బస్సులోనూ, ప్రతి స్కూల్ బస్సు కానీ కాలేజ్ బస్సు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సులో ముఖ్యంగా 7 డాక్యుమెంట్స్, ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉంచుకోవాలి. అవేంటంటే పర్మిట్ 1, 2 ఆర్సీ, 3 ఇన్సూరెన్సు, 4 ఫిట్నెస్ సర్టిఫికేటు, 5 పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేటు, 6 డ్రైవింగ్ లైసెన్సు, 7 ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్ రిసిప్ట్. కాబట్టి ఈ 7 పర్మిట్, ఆర్సీ, ఎఫ్సీ, ఐసీ, పియూసీ, ట్యాక్స్, డిఎల్, ఈ 7 డాక్యుమెంట్స్, ఫిజికల్ డాక్యుమెంట్స్ బండిలో ఉంచుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మనం నిన్నటి నుంచి ఈ తనిఖీ స్టార్ట్ చేయడం జరిగింది స్కూల్ బస్సులు. అలాగే కంటిన్యూస్గా కొన్ని రోజుల పాటు రోజు డైలీ స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు చెక్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఈ 7లో ఏ డాక్యుమెంట్ లేకపోయినా కూడా బండి కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫిట్నెస్ కనుక లేకపోతే బండి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఫిట్నెస్ కానీ, ట్యాక్స్ కానీ, ఆ 2 కనుక ఏ ఒక్కటి లేకపోయినా కూడా డ్రైవింగ్ లైసెన్స్, ఈ 3లో ఏది లేకపోయినా మొత్తం 7 డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా ఫిట్నెస్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము అలౌ చేయము. ఫిట్నెస్ లేకపోతే బండి సీజ్ చేయడం జరుగుతుంది. ఆర్ఐ మినిస్ట్రీస్ తరపున బిషప్ సాధు థామస్ జూనియర్ దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. అమెరికాలో ఇటీవల ప్రకృతి విపత్తుకు మరణించిన 2 అన్నదమ్ములు జాషువాల జ్ఞాపకార్థం ఈరోజు బిషప్ గార్డెన్ థామస్ గ్రౌండ్ లో సంతాప సభను నిర్వహించారు. మరణించిన 2 అన్నదమ్ములు బిషప్ సాధు థామస్ జూనియర్ యొక్క మేనల్లులు కావటంతో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 150 మంది పాస్టర్లకు ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున లలిత బ్రాండ్ బియ్యం బ్యాగులను అందజేశారు. కార్యక్రమంలో అన్నదమ్ముల తల్లిదండ్రులు షారోన్, నతనీయేల్, పాస్టర్లు రావూరి విక్టర్ పాల్, మలవరపు విజయ్ కుమార్, గడ్డం జాన్ బాబు, సువర్ణరాజు, షాలేం, ఐజాక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కోఆర్డినేటర్ కూడా
మీరందరూ కూడా నా సొంత కుటుంబ సభ్యులు. అవునా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పవద్దు, నేను మీకు థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే మనందరం కూడా ఒక సొంత కుటుంబ సభ్యులు. 25వ తారీఖున ఉదయం 10 గంటలకి ఇక్కడ పాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ప్యాక్ అనే ఒక నూతనమైనటువంటి అసోసియేషన్ స్టార్ట్ చేయబోతున్నా. ఈ రోజున జాన్పాల్ గారు రావాల్సి ఉంది, కాకపోతే అన్నయ్య కొంచెం విజయవాడలో కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది. కాబట్టి 25వ తారీఖు మా కోవర్కర్స్ అందరూ కూడా మీకు ఫోన్ చేస్తారు. దేవుడు యొక్క దైవజనమైన మీరు వచ్చి మా కోసం మళ్ళీ ప్రార్థన చేసినందుకు మరి యొక్క మంచిగా మీ అందరికీ వెళ్తాం. మేము మా ఇంట్లో ఏ బియ్యం అయితే వాడుకుంటామో అదే బియ్యం లలిత బ్రాండ్ రైస్ 10 కేజీలు బస్తా. మీరు అన్నం వండుకొని తిన్నా కానీ మా బుజ్జిబాబు మంచి బియ్యం ఇచ్చారని సంతోషమవుతున్నా. ఎందుకంటే దైవ సేవకులకు సహాయం చేయడంలో ఏదో కూడా నేను వెనకంజ వేసిన వాడిని. కోవిడ్ టైంలో జనాలతో ఉన్నటువంటి పాస్టర్స్కి 63 కేజీలు బియ్యం ఇచ్చారు. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి అనే ఒక నూతన పాస్టర్స్ అసోసియేషన్ రూపుదిద్దుకుంది. ఈ రూపుదిద్దుకున్నటువంటి పాస్టర్స్ అసోసియేషన్ మీటింగ్ ఈ నెల 25వ తారీఖు ఇదే స్థలంలో ఉదయం 10 గంటలకి ప్రారంభించబడుతుంది. పెద్దలు బిషప్ సురేష్ కుమార్ గారు, బిషప్ జాన్పాల్ గారు, బిషప్ పరమేశ్వర్ గారు, బిషప్ గడ్డవు సాధు థామస్ జూనియర్ గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క అసోసియేషన్ ముందుకు వెళ్తుంది. దీని మొట్టమొదటి మీటింగ్ 25వ తారీఖు ఇదే స్థలంలో ఉదయం 10 గంటలకు జరుగుతుంది. మీ అందరికీ కూడా ఇదే మా శుభ ఆహ్వానం. ప్రతి ఒక్కరు కూడా ఆ మీటింగ్ రండి. అసలు ఆ నూతన అసోసియేషన్ ఎందుకు ఏర్పాటు చేయబడింది, దానివల్ల ఏ విధమైనటువంటి మేలు పాస్టర్లు జరుగుతాయి, ఆ అసోసియేషన్ రూపుదిద్దుకున్నందు వలన పాస్టర్లకి జరిగేటువంటి కార్యాలు ఏంటి అనేది ఆ రోజున ఖచ్చితంగా పెద్దలు వివరిస్తారు. వివరించినప్పుడు మీకు అందరికీ అర్థమవుతుంది అప్పుడు అసోసియేషన్ ఎందుకు ప్రారంభమవుతుంది అనేది. డిగ్రీ చదువుతుండగానే అత్యున్నత మల్టీనేషనల్ కంపెనీల్లో తెనాలి ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఉద్యోగాలకు ఎంపిక కావటం హర్షణీయమని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు అన్నారు. స్థానిక బురేపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థులు వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన నేపథ్యంలో విద్యార్థుల అభినందన కార్యక్రమం కళాశాలలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో తమ కళాశాల డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు టీసీఎస్ ఐటీకి 7, టీసీఎస్ బీపీఎస్కు 13 మంది, ఇన్ఫోసిస్ ఐటీకి 1, ఎల్ఎన్బికి 1 ఎంపిక కావటం హర్షణీయమని అన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల్లో అత్యధిక మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కావటం అభినందనీయమని అన్నారు. ప్రాంగణ ఎంపికలకు 39 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 22 మంది ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించి కళాశాల ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా సంస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గత 22 సంవత్సరాలుగా కళాశాల ముందుకు సాగుతుందని అన్నారు. మా కళాశాలలో ఈ సంవత్సరం వివిధ ప్లేస్మెంట్స్ అనేది ఆల్మోస్ట్ అందరు విద్యార్థులకు కూడా ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీసీఎస్ కంపెనీకి సంబంధించి 21 జాబ్స్ రావడం జరిగింది. మా కళాశాలలో ఓన్లీ టీసీఎస్ కంపెనీకి సంబంధించి 21 జాబ్స్ రావడం జరిగింది. మరి ఇందులో కొంతమంది విద్యార్థులకి 1 కన్నా ఎక్కువ జాబ్స్ కూడా సంపాదించడం జరిగింది. మరి ఇందులో ఈ జాబ్స్ రావడానికి సంబంధించి విద్యార్థుల యొక్క కృషితో పాటు కళాశాలలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో సిఆర్టీ క్లాసెస్ కానీ లైఫ్ స్కిల్స్ కానీ అకాడమిక్ వాళ్ళకి మామూలుగా రెగ్యులర్గా వాళ్ళకి చెప్పాల్సిన దాంతోపాటు మరి ఉద్యోగాలకు సంబంధించే కోచింగ్ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మరి మా మీద నమ్మకంతో ఈ విద్యార్థులందరినీ కూడా మా కళాశాలలో జాయిన్ చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా మా యొక్క శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.
ముఖ్యంగా ఈ సంవత్సరం మా కళాశాలలో TCS ఇగ్నైట్కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ జరిగింది. TCS ఇగ్నైట్లో జాబ్ సాధించిన వారికి 2.8 lakhs వాళ్ళకి యాన్యువల్గా ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. 2.8 lakhs CTA అంటే సంవత్సరానికి 2.8 లక్షలు వాళ్ళకి శాలరీగా రావడం జరుగుద్ది. దాంతోపాటు వాళ్ళకి హయ్యర్ స్టడీస్ ఫర్దర్గా MCA చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఫేమస్ శాస్త్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ శాస్త్ర యూనివర్సిటీలో వాళ్ళు MCA కూడా చేసుకోవచ్చు అండి. ఈ అభినందన కార్యక్రమంలో కంప్యూటర్ HOD వేదాంతం శ్రీసుధ, కళాశాల అధ్యక్షులు బొల్లిముంత అమరేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ బొల్లిముంత శివరామకృష్ణ, కామర్స్ HOD భోగిరెడ్డి వెంకట సుబ్బారావు తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. మా ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మా నమస్కారములు. ఈ 2024-25 ఈ ఎడ్యుకేషన్ ఇయర్లో BSc నుంచి 35 మంది, అలాగనే బీకామ్ నుంచి 25 మంది, TCS, IT, విప్రో, ఇన్ఫోసిస్ ఇలా వివిధ రకాలైన కార్పొరేట్ కంపెనీలకి ఇంటర్వ్యూస్కి అలాగనే ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో TCS ITకి మా కాలేజీ విద్యార్థులు 7 సెలెక్ట్ అయ్యారు. TCS BPSకి 13 మంది సెలెక్ట్ అయ్యారు. ఇన్ఫోసిస్ ITకి 1 సెలెక్ట్ అయ్యారు. L&T కంపెనీకి 1 సెలెక్ట్ అయ్యారు. ఇదిగాక బ్లూ స్టార్ శ్రీ సిటీలో ఉందండి ఈ కంపెనీ, అలాగనే ఫాక్స్కాన్ క్వెస్ ఈ కంపెనీలకి హైదరాబాద్లో ఉన్న ఈ కంపెనీకి మొత్తం మా కాలేజ్ నుంచి 35 మంది సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. So I am deeply grateful and honorable that I have been joined in TCS company. ముందుగా ఫ్యాకల్టీకి, కాలేజ్ ఫ్యాకల్టీకి నా కృతజ్ఞతను తెలుపుతున్నాను. ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా నన్ను బాగా సపోర్ట్ చేసి నన్ను బాగా మోటివేట్ చేశారు. సో ఐ థ్యాంక్ మై పేరెంట్స్ a lot. So their sacrifices should be here. So and I also thank my friends which they supported me a lot for the mutual understanding and their support also. సో మా అన్నయ్య కూడా ఇక్కడే చదువుకున్నారు. సో క్యాంపస్లోనే కొట్టారు జాబ్ కూడా. సో ఇప్పుడు క్వాడ్రంట్ రిసోర్సెస్ కంపెనీలో చేస్తున్నారు. హీ శాలరీ ఈజ్ 7.5 LPA. సో హీఈస్ సో ఐ టుక్ హిమ్ యాజ్ ఏ రోల్ మోడల్. సో హీ గ్రాబ్డ్ మీ మై ఇన్స్పిరేషన్ అలాట్. మా అన్నయ్య కూడా ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళు మా అక్క 2015 బ్యాచ్ అవుట్ గోయింగ్ బ్యాచ్. తను విప్రోలో జాబ్ సాధించింది. ఇప్పుడు TCSలో నెలకి 1,50,000 రూపాయలు తీసుకుంటుంది. అలాగే మా అన్నయ్య TCSలో జాబ్ సంపాదించాడు 2017 బ్యాచ్ అవుట్ గోయింగ్. ఇప్పుడు తను యాక్సెంచర్లో చేస్తున్నాడు. తను ఇప్పుడు నెలకి 1,00,000 దాకా సంపాదిస్తున్నాడు. అలాగే నాకు TCS మరియు ఇన్ఫోసిస్ కంపెనీల్లో జాబ్ వచ్చింది. నేను TCS సెలెక్ట్ చేసుకున్నాను. ఈ నెల 23వ తారీఖున నన్ను TCSకి రమ్మని వాళ్ళు జాయినింగ్ లెటర్ ఇచ్చారు. అలాగే ఈ కాలేజీలో నాకు అందరూ సపోర్ట్ చేశారు. టీచర్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్, మేనేజ్మెంట్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అలాగే మా తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి ఇక్కడ దాకా నన్ను జాబ్ సాధించేలా చేశారు. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కండిపి సీతారామయ్య, ఎర్ర శ్రీనివాసరావు, నక్క వెంకటేశ్వర్లు, గవని దినేష్ తదితరులు పాల్గొన్నారు. శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత అమ్మవారి విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం భక్తులు ఇచ్చే కానుకల వల్లను దాతల వల్ల ఈ యొక్క కార్యక్రమం జరపబడుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అనేది అన్నిటికంటే మిన్నైంది కాబట్టి, అన్నదానం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అన్నదాన కార్యక్రమం అంటేనే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, వారి ఆకలి తీర్చడం అంటే వారి ప్రాణాలను నిలబెట్టడమే కాబట్టి ఈ అన్నదానాన్ని అందరూ వినియోగించుకొని ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గంజాయి విక్రయిస్తున్న 3 యువకులను అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు. పాఠశాలలు కళాశాలల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి. రవాణా శాఖ అధికారి రాఘవరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.